హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గ్రూప్ 1 ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి. సో ఈ పోస్టులకు వచ్చి మే 2వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ అప్లై చేసుకుంటున్నారు. సో మన ఛానల్ అందు కూడా ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేసామండి. సో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెవరైనా చూడకపోతే కనుక చూసి ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఇన్ టైం అయితే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయమని. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనిలో మొత్తం టోటల్గా 503 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మే 2వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. లాస్ట్ డేటు మే 31, 2022 తారీఖు వరకు అయితే ఉంది కాబట్టి సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇన్ టైం అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు, www.tspsc.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా మీరు కూడా ఒకసారి చదవండి. వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్ పేజెస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు కూడా ఒకసారి చదవండి. సో ఇంకా పోస్టులకి వివరాలు అయితే చూద్దాము. ఫస్ట్ పోస్ట్ డిప్యూటీ కలెక్టర్. దీనిలో 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. సెకండ్ వన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు. దీనిలో 91 వేకెన్సీస్ ఉన్నాయి. 21 నుంచి 31 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ వన్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. దీనిలో 48 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు చేయరు. నెక్స్ట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. దీనిలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 21 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్. దీనిలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ డిస్టిక్ రిజిస్టర్. దీనిలో 5 వేకెన్సీ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్. దీనిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 31 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. దీనిలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. దీనిలో 26 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 21 నుంచి 31 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2లో 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. దీనిలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్. దీనిలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు ఏజ్ లిమిట్. నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. దీనిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. దీనిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరీస్ గ్రేడ్ 2. దీనిలో 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ద ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్స్ అనేది ఇచ్చారు. దీనిలో 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. దీనిలో 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్. దీనిలో 121 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. సో దీనిలో ఎక్కువగా అయితే ఉన్నాయి. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్లో టోటల్గా 121 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో టోటల్గా ఇక్కడ మనకు చూస్తే కనుక 503 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా 503 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనం పోస్టు అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ అంతా కూడా మనం చాలా డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఒక టేబుల్ ఫామ్ లాగా అయితే ఇచ్చారు.
సో దీనిలో మీకు ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. జూలై ఆర్ ఆగస్ట్ మంత్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ చూస్తే కనుక నవంబర్ ఆర్ డిసెంబర్ 2022లో ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుందండి. మెయిన్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్లో అయితే ఉంటుంది. సో అంటే పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఓటీఆర్ సో వన్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఓటీఆర్ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. సో మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ చేసుకునే అభ్యర్థులు ఉంటే కనుక మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చేసుకోలేని అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మే 2వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకోకుండా ముందుగానే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ పోస్ట్ డిప్యూటీ కలెక్టర్. సో ఈ పోస్టులకి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2. సో ఈ పోస్టులకి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ వన్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. సో ఈ పోస్టులకి అయితే కనుక డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. సో ఈ పోస్టులకి అయితే కనుక డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ డిస్టిక్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్. ఈ పోస్టులకి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్. సో డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. సో ఈ పోస్టులకి అయితే కనుక మస్ట్ పొజెస్ ఏ డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు చెప్తున్నారు. నెక్స్ట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. సో ఈ పోస్ట్కి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. సో ఈ పోస్ట్కి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. సో ఈ పోస్టులకి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్. సో ఈ పోస్టులకి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. సో ఈ పోస్టులు కూడా బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. సో ఈ పోస్ట్ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరర్స్ గ్రేడ్ 2. సో ఈ పోస్ట్కి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ద ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్స్. సో ఈ పోస్ట్కి అయితే కనుక డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ నుంచి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. సో ఈ పోస్ట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్. క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి చాలా డీటెయిల్గా అయితే క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్. సో ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 2 and 9. సో సెకండ్ పోస్ట్ వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, 9th పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. సో ఈ రెండు పోస్టులకి అయితే కనుక ఇక్కడ హైట్ 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే చెస్ట్ చూసే కనుక 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుందండి. సో ఓన్లీ ఇక్కడ మనకి ఈ 2 పోస్ట్ కోడ్స్ మాత్రమే అయితే మెన్షన్ చేశారు. సో మిగిలిన పోస్టులకి అయితే కనుక ఇక్కడ మనకి కింద అయితే ఇచ్చారు. షెడ్యూల్ ట్రైబల్ కేటగిరీ వాళ్ళకైతే కనుక 164 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 83.8 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాల్సి ఉంటుంది. అలాగే ఉమెన్ కేటగిరీ వాళ్ళకైతే కనుక ఇక్కడ హైట్ 152.5 సెంటీమీటర్స్ హైట్ అంటే ఉండాలి.
వెయిట్ 45.5 కేజీస్ వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ అలాగే ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ మనం ఫస్ట్ పేజ్లో అయితే చూసాము పోస్ట్ అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏ పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్ ఇచ్చారనేది మనం అయితే ఫస్ట్ పేజ్లో చూసాము. ఇక్కడ పోస్ట్ కోడ్ అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మనకి ఇక్కడైతే ఇచ్చారండి. సో పోస్ట్ కోడ్ని చూసి మీరు ఏజ్ లిమిట్ అయితే చూడొచ్చు. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో కింద మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు కదా. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే కనుక 5 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కింద ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే కనుక 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో వాటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 200 రూపీస్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళైతే కనుక ఓన్లీ అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదు. సో నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ టోటల్గా 33 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో ముందుగా అప్లై చేసుకునే అభ్యర్థులు ఉంటే కనుక సో మీరైతే కనుక మీరు ఎగ్జామినేషన్ ఏ సెంటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో సో సెలెక్ట్ చేసిన అవకాశం కూడా అయితే ఉంది. నెక్స్ట్ హౌ టు అప్లై డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు కదా. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసుకునే ముందు సో 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా చదివి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చదవండి. నెక్స్ట్ ఇక్కడ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మల్టీ జోన్ 1లో చూస్తే కనుక ఆసిఫాబాదు, కొమరం భీము, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్టిక్స్, ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల డిస్టిక్స్, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి డిస్టిక్స్, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ డిస్టిక్స్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మల్టీ జోన్ 1లో ఉన్నాయి. మల్టీ జోన్ 2లో సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం డిస్టిక్స్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్టిక్స్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ డిస్టిక్స్. సో ఇవన్నీ కూడా మల్టీ జోన్ 2లో అయితే ఉన్నాయండి. సో మల్టీ జోన్ 1 అలాగే మల్టీ జోన్ 2 డిస్టిక్స్ అయితే ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో మీరు ఏ జోన్లోకి అయితే వస్తారో ఒకసారి అయితే చూడొచ్చు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సిలబస్ అంతా కూడా ఇక్కడ ఉంది. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ జోన్ల వైజ్గా వేకెన్సీస్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో మీరు ఏ జోన్లో ఉన్నారు, సో ఏ కేటగిరీని బట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో మీ కేటగిరీని బట్టి మీ జోన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ఫామ్స్ అయితే ఒకసారి చూడండి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ సిలబస్. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. ఎగ్జామినేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ప్రిలిమినరీ టెస్ట్ చూస్తే కనుక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి అయితే మీకు 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2.5 hours టైం అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి వారిని మెయిన్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. 150 మార్క్స్కి 3 hours టైం అయితే ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్లో మీకు ఇక్కడ టోటల్గా 6 పేపర్స్ అయితే ఉంటాయండి. సో పేపర్స్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. పేపర్ 1 జనరల్ ఎస్ఏ నుంచి 150 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ నుంచి 150 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 3లో ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ నుంచి 150 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ నుంచి 150 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 150 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ గురించి 150 క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా టోటల్గా మీకు 900 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క పేపర్కి ఇక్కడ మీకు టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours అయితే ఉంటుందండి. సో ఈ పేపర్లో వచ్చినటువంటి ఈ 6 పేపర్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా సెలెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సిలబస్ అయితే చాలా డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో 6 పేపర్లకు సంబంధించి సిలబస్ అంతా కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడొచ్చు.
నెక్స్ట్ ఇక్కడ సిలబస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి, అలాగే రిటన్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఇక్కడ మీకు జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది 10th స్టాండర్డ్ మీద అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి చాలా డీటెయిల్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే పేపర్ 1 జనరల్ ఎస్ఏ నుంచి ఉంటుంది. సో ఇవన్నీ కూడా సిలబస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూసి ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకెవరైతే అప్లై చేసుకోలేదో సో మే 2వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి అవకాశం అయితే ఇచ్చారు. కాబట్టి సో ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ అప్లై చేసుకుని ఉంటారు. సో ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే కనుక సో ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు మే 31st వరకు అయితే టైం అయితే ఉందండి. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకోకుండా ముందుగానే అప్లై చేసుకోండి. సో వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఒకసారి అయితే డిస్క్రిప్షన్ చెక్ చేసి వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత మీరు ఈ పోస్టుకి అయితే అప్లై చేసుకోండి. సో క్వాలిఫికేషన్ అభ్యర్థులు అందరూ కూడా ఇన్ టైం అయితే అప్లై చేసుకోండి. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.